ఇటీవల ఖతార్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడి రోజురోజుకు ముదురుతోంది. జియోపొలిటికల్ కాన్సిక్వెన్సెస్కు కారణమవుతోంది. ఒక ప్రత్యేక పర్యవసనాలకు కూడా దారి తీస్తోంది. ముందుగా అసలు ఈ దాడి ఇజ్రాయెల్ ఎందుకు చేసింది? ఈ దాడికి కారణం ఏంటంటే ఖతార్ చాలా కాలంగా హమాస్ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్కు ఆశ్రయిస్తూ వస్తుంది. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, హమాస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనియేను ఇరాన్లో ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రాజధాని టెహరాన్లోని గెస్ట్ హౌస్లో ఉంటే ప్రిసిషన్ ఆపరేషన్తో మట్టుపెట్టింది. అలా హమాస్ పొలిటికల్ లీడర్షిప్ ఖతార్లో కూడా ఉంటారు. మీకు తాలిబాన్ లీడర్షిప్ వీరు కూడా మన ఖతార్లో ఉండేవారు. సో ఈ హమాస్ పొలిటికల్ లీడర్షిప్ ఖతార్లో ఉండడం ఎలా జరిగిందంటే అది అమెరికా మిత్ర దేశాలైన వెస్టర్న్ పవర్స్ ఆశీస్సులతోనే జరుగుతుంది. ఎందుకంటే ఖతార్ అమెరికాకు మిత్రదేశం. అమెరికాకు తెలియకుండా ఖతార్లో హమాస్ లీడర్షిప్ ఉండరు, తాలిబాన్ లీడర్షిప్ ఉండరు. ఎందుకు ఉండనిస్తారు అంటే అమెరికా వ్యూహంలో భాగం అది. రేపు ఏదైనా పీస్ టాక్స్ జరగాలి అన్నా వాళ్ళతో లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ విండో ఓపెన్ చేసి ఉంచుకోవాలి. ఆ విండో ఓపెన్ చేసి ఉంచుకోవాలంటే వాళ్ళు తమ ఫ్రెండ్లీ కంట్రీలో ఉంటే ఆ అడ్వాంటేజ్, లివరేజ్ కాస్త అమెరికాకు ఉంటుంది. అందుకే మీరు గమనించండి, తాలిబాన్తో అమెరికా చర్చలు జరిపినప్పుడు ఖతార్ ఉపయోగపడింది. అలాగే ఇప్పుడు హమాస్తో కూడా చర్చలకు ఖతార్ వేదిక అవుతుంది. అందువల్ల ఖతార్లో హమాస్ పొలిటికల్ లీడర్షిప్ ఉంటూ వస్తుంది. ఇజ్రాయెల్ ఆ హమాస్ పొలిటికల్ లీడర్షిప్ను టార్గెట్ చేస్తూ అటాక్ చేసింది. సో ఈ అటాక్ ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే ఇది మా టెరిటోరియల్ సావర్నిటీకి విరుద్ధము, మా దేశ ప్రాదేశిక సమగ్రత. ఇందులో ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్కు పడదు, కానీ ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేసింది. గతంలో ఇరాన్ కూడా ఒకటి రెండు వారాల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ వార్, అమెరికా ఇరాన్ వార్ అవుతున్న సమయంలో ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్ పై కూడా సింబాలిక్గా దాడి చేసింది. అప్పుడు ఇరాన్ వాదన ఏంటంటే ఖతార్లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది, మేము ఖతార్ పై కాదు అమెరికన్ ఎయిర్ బేస్ పైన మాత్రమే దాడి చేశామని. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఏమంటుంది, మేము ఖతార్పై దాడికి కాదు, హమాస్ను ఉద్దేశించి తీవ్రవాదులపై మాత్రమే దాడి చేస్తామని ఇజ్రాయెల్ వాదన. దానికి మీకు అమెరికాపై వరల్డ్ ట్రేడ్ సెంటర్పై బిన్ లాడెన్ జరిపిన దాడిని కూడా నెతన్యాహు ధరించారు. ఇది అలాంటి ఆపరేషన్ అని. ఎందుకంటే దానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగాక అమెరికా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్పై యుద్ధం ప్రకటించింది. ఆ తర్వాత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉండగా ప్రిసిషన్ ఆపరేషన్తో అమెరికా లేపేసింది. సో అమెరికాకు ఉన్న హక్కు మాకు కూడా ఉంటుంది అనేది ఇజ్రాయెల్ వాదన. కానీ అమెరికా దీన్ని కూడా ఇది ఇబ్బందుల్లో పడేసింది. అందుకే ట్రంప్ కూడా ఐఎమ్ డిసప్పాయింటెడ్, నాకు ఇది నిరాశ కలిగించింది అని వ్యతిరేకించారు. చాలా మైల్డ్గా సన్నాయి నొక్కులు నొక్కారు. ఎందుకంటే దాన్ని బట్టి చూస్తుంటే ఇజ్రాయెల్ ఆ ట్రంప్కు చెప్పకుండానే ఈ అటాక్ చేసినట్టుగా కనబడుతుంది. సో అందువల్ల ఇది మొదటిగా కారణం. ఇక ఇజ్రాయెల్కు ఇలా అరబ్ దేశాలపైన దాడి చేయడం కొత్త కాదు. ఇప్పుడు మీకు హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేశాక గాజా పైన మారణ హోమం ఇజ్రాయెల్ చేస్తుంది. ఎందుకంటే అది హమాస్ తీవ్రవాదుల స్థావరం అని. కానీ అక్కడికి ఆగిందా? హిజ్బుల్లాపై లెబనాన్పై దాడి చేసింది, ఇరాన్పై దాడి చేసింది, యమన్పై దాడి చేసింది, ఇరాక్పై దాడి చేసింది. వీళ్ళన్నిటికీ కారణం ఏంటంటే వీళ్ళందరూ హమాస్కు సపోర్టర్స్. ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగమని ఈ దేశాలన్నింటిపైన దాడి చేసింది. కానీ అదే ఆగకుండా సిరియాపై కూడా దాడి చేసింది. సిరియాలో గోలాన్ హైట్స్ ప్రాంతం తాము ఇదివరకు ఆక్రమించుకున్న దాన్ని మరింతగా చొచ్చుకొచ్చింది. సిరియా రాజధానిపై కూడా టార్గెట్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు, ఖతార్పై దాడి చేయడం మరో ఎత్తు. ఎందుకు, ఏమిటి తేడా? ఇజ్రాయెల్ దృష్టిలో తేడా ఉండకపోవచ్చు. ఇలా మేము ఇరు పొరుగు దేశాలు అన్నిటిపైన అటాక్ చేస్తున్నాం, ఖతార్పై కూడా చేసాం, ఏమున్నదిలే అని. ఎందుకంటే ఇజ్రాయెల్ అరబ్ వార్స్కు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇక్కడ తేడా ఏంటి అంటే, ఒకటి ఖతార్ ఇరాన్ కాదు, ఖతార్ సిరియా కాదు, ఖతార్ ఇస్ ఖతార్. ఖతార్ ఈజ్ ఎ వెరీ వెల్తీ అరబ్ నేషన్.
సో ఇరాన్ లాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అమెరికా ఆంక్షలతో విలవిలలాడుతున్న దేశం కాదు. బ్రహ్మాండంగా సంపద ఉన్న దేశం ఇది. ఇది మొదటి తేడా. రెండవది, అమెరికాకు మిత్ర దేశం. ఇరాన్పై యుద్ధం చేసింది, సిరియాపై చేసింది, లెబనాన్, యమన్, ఇరాక్ వీళ్ళందరిపైన యుద్ధం చేసింది. వీళ్ళెవరు అమెరికాకు మిత్ర దేశాలు కారు. ఇరాన్ అయితే శత్రు దేశం కూడా. కానీ ఇందుకు భిన్నంగా ఖతార్ ఇది ఫ్రెండ్లీ కంట్రీ టు అమెరికా. అందువల్ల ఇటీవల ట్రంప్ 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఫస్ట్ సందర్శించింది ఈ దేశాలే, సౌదీ అరేబియా, ఇలా అరబ్ నేషన్స్కి. అందువల్ల ఖతార్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ వెల్తీ కంట్రీ, ఖతార్ ఈజ్ అన్ అమెరికన్ అలై. మూడవది, ఖతార్లో అమెరికన్ లార్జెస్ట్ మిలిటరీ బేస్ ఉంది. వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో, మీకు కువైట్లో ఉంది అమెరికన్ బేస్, బెహ్రెన్లో ఉంది, ఈవెన్ ఖతార్లో కూడా ఉంది. అంటే ఈ ఎంటైర్ కీలకమైన మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్య ప్రాంతంలో, పశ్చిమాసియాలో ద లార్జెస్ట్ అమెరికన్ మిలిటరీ బేస్ ఖతార్లోనే ఉంది. ఇది మూడవది. నాలుగవ ప్రాధాన్యత ఏంటంటే గాజా టాక్స్కు, అంటే గాజాలో శాంతి కొరకు జరిగే చర్చలకు ఖతారే మధ్యవర్తి. అందుకే హమాస్ లీడర్షిప్ అక్కడ ఉన్నారు. అందుకే ఖతార్ ప్రకటించింది, మా దేశం పైన దాడి చేయడం ద్వారా గాజా పీస్ టాక్ను శాశ్వతంగా ఇజ్రాయెల్ సమాధి పెడుతోంది అని. సో ఇది నెతన్యాహుకు చాలా కోరుకున్నది. ఎందుకంటే నెతన్యాహు శాశ్వత యుద్ధాలు కోరుకుంటాడు, కానీ అమెరికా అది కోరడం లేదు. అమెరికా లక్ష్యం వేరుంటుంది. ఇప్పుడు ఇరాన్పై కూడా అమెరికా దాడి చేసి ఇజ్రాయెల్ దాడిని కూడా ఆపేసింది. అమెరికా ఉద్దేశం ఏంటంటే తన స్ట్రాటజిక్ ప్రయోజనాలు దాటాక అది ఆపాలి. కానీ ఇజ్రాయిల్ ప్రయోజనాలు వేరు, అమెరికా ప్రయోజనాలు వేరు. అందుకే అమెరికా గాజాలో పీస్ టాక్ కొరకు, శాంతి ఒప్పందం కొరకు ప్రయత్నిస్తుంది. దాన్ని ఇజ్రాయిల్ ఒక్కసారిగా నాశనం చేసింది. అందువల్ల ఒక పీస్ టాక్స్లో ప్రధాన మధ్యవర్తిగా ఉన్న దేశాన్ని, అమెరికా మిలిటరీ స్థావరం ఉన్న దేశాన్ని, అమెరికా మిత్ర దేశాన్ని, ఒక సంపన్న అరబ్ దేశాన్ని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. ఐదవది, మిగతా దేశాలతో టార్గెట్ చేయడానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఎందుకంటే తమ పైన హిజ్బుల్లా దాడి చేస్తుంది కనుక లెబనాన్ పైన దాడి చేశాం, తన పైన యమన్లు హూతీలు దాడి చేస్తున్నారు కనుక మేము యమన్పై దాడి చేశాం. ఇజ్రాయిల్ చెప్పుకుంది, తమ పైన హమాస్ దాడి చేస్తుంది కనుక మేము గాజాపై దాడి చేశాం, మా పైన దాడి చేస్తున్నది కనుక ఇరాక్ షియా మిలీషియాపై దాడి చేశాం, వీళ్ళందరికీ మూలం ఇరాన్ కనుక ఇరాన్ పైన దాడి చేశాం. మరి ఇప్పుడు సిరియాపై దాడి చేశామంటే మాకు బార్డర్ కంట్రీ, మా బార్డర్ కంట్రీలో ఒక అల్ఖైదా తీవ్రవాది ప్రెసిడెంట్ అయితే మేము ఎట్లా భరిస్తామని. మరి ఖతార్ పైన ఎందుకు దాడి చేశారు అంటే హమాస్ పొలిటికల్ లీడర్షిప్ ఉంటే దాడి చేస్తారా? దానికి ఆన్సర్ ఉందా? అందుకే అమెరికా ఇది ఎక్కడికి పోతుందోనని ఖతార్కు చెప్పే ఇజ్రాయిల్ దాడి చేసింది అని ఒక కహానీ చెప్పారు. ఖతార్ దీన్ని తీవ్రంగా ఖండించింది. అందువల్ల ఇజ్రాయిల్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఖతార్పై అటాక్ చేయడంతో ఒక్కసారిగా అరబ్ దేశాలన్నీ మేల్కొన్నాయి. ఇవాళ ఖతార్ ఎందుకు మేమే టార్గెట్ కావచ్చు, అది సౌదీ అరేబియా కావచ్చు, అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, అది ఏ కంట్రీ అయినా ఈజిప్ట్ కావచ్చు. అందుకే వెంటనే అరబ్ లీగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 2 సమావేశమయ్యాయి. 40 ఇస్లామిక్ దేశాల సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో రూపొందించాలని కూడా చర్చించారు. అందువల్ల దీని ఇక జియో పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ చూస్తే అమెరికన్ ఫారిన్ పాలసీకి ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇజ్రాయెల్ మిత్ర దేశం అమెరికా. ఎందుకంటే అమెరికాకు వెస్ట్ ఏషియాలో మిత్ర దేశాలన్నీ ఇవాళ ఇజ్రాయెల్ పైన సీరియస్ యాక్షన్కు ప్రిపేర్ అవుతున్నాయి. అన్ని దేశాలు ఏకమవుతున్నాయి. ఆఖరికి అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి, ఖతార్ లాంటి దేశాలు ఇరాన్తో కూడా కూర్చొని ఇవాళ చర్చలు జరుపుతున్నాయి. ఇది అమెరికాకు రుచించే పరిణామమే కాదు, అమెరికా భద్రతతో ఈ పశ్చిమాసియా నడుస్తుంది. ఇప్పుడు అమెరికా భద్రత పైన నమ్మకం లేక మాదే సొంత నాటో ఏర్పాటు చేసుకుంటాం అంటే నాటో తరహా కూటమి ఏర్పాటు చేసుకుంటామని అరబ్ దేశాలు అంటుంటే ఇది అమెరికా చేతుల్లోకి వెళ్ళి స్లిప్ అవుతుందన్న భయం అమెరికాకు పట్టుకుంది. ఇది ఎక్కడి దాకా పోతుంది? మొత్తం ఎంటైర్ అరబ్ దేశాలు ఏకమై ఇజ్రాయిల్తో దాడి చేస్తే అందులో తమ మిత్ర దేశాలు ఉంటే అమెరికా ఏం చేయాలి? ఇజ్రాయెల్ వైపు ఉండాలా, ఖతార్ వైపు ఉండాలా? 2 అమెరికాకు మిత్ర దేశాలే.
అందువల్ల నెతన్యాహు దుస్సాహసం కాస్త అమెరికానే డైలమాలో పడేసింది, ట్రంప్నే డైలమాలో పడేసింది. ఇక ఇజ్రాయెల్కు కూడా భద్రతకు ముప్పు తెచ్చింది. ఎందుకంటే అన్ని దేశాలు ఏకమైతే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? నెతన్యాహుకు యుద్ధం కావాలి, ఆయన ప్రభుత్వం మనుగడ సాధించాలంటే నేను చాలాసార్లు చెప్పినట్లు ఇజ్రాయెల్ కాదు కదా. అఫ్కోర్స్ ఇండియా లాంటి దేశాలకు కూడా ఛాలెంజ్, ఎందుకంటే దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఇస్లామిక్ నాటోలో తాను కీలక పాత్ర పోషించాలని పాకిస్తాన్ చూస్తుంది. ఇండియాకి అది నష్టం. అందులో మనకు ఇండియాకు ఇజ్రాయెల్ మిత్రదేశమే, ఖతార్ కూడా మిత్రదేశమే. అందువల్ల రెండు మిత్రదేశాల మధ్య ఘర్షణ మనకు ఛాలెంజ్గా మారిపోతుంది. అందువల్ల కానీ ఇండియా సమస్య పక్కకు పెట్టండి, ఇది అమెరికాకు ఇజ్రాయెల్కు కూడా కొత్త ఛాలెంజెస్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. నిజంగానే ఆ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక మిలిటరీ కూటమిగా ఏర్పడితే, అరబ్ దేశాలన్నీ ఒక మిలిటరీ కూటమిగా ఏర్పడితే ఇది అమెరికా కోరుకున్న సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని సవాల్ చేస్తుంది, కొత్త జియో పాలిటిక్స్కు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సౌదీ అరేబియా ప్రకటించింది ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ టాక్స్ ప్రసక్తే లేదు అని. హమాస్ పైన దాడి చేయడంతోనే ఆగిపోయింది. ఇప్పుడు ఖతార్పై దాడి చేయడంతో ఇక పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే చైనా ఈ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ ప్రయత్నిస్తోంది. తన మిత్రదేశమైన సౌదీ అరేబియాకు, తన ప్రత్యర్థి అయిన ఇరాన్కు మధ్య చైనా ఒప్పందం కుదిర్చింది. అందువల్ల చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే చైనా ఇరాన్కు కూడా దగ్గరైంది. అందువల్ల జియో పాలిటిక్స్ను కూడా ఇది రీడ్రా చేసేటువంటి ప్రమాదం కూడా ఇజ్రాయెల్ దాడితో ఏర్పడింది.